మళ్ళీ పార్టీలోకి తిరిగి వస్తామంటే ఇంటి గేటు ముందే చెప్పుతో కొడతానంటాడు ఒక నేత. బహిష్కృత నేతలను ప్రోత్సహిస్తే చెప్పు తిరగేసి కొడతానంటున్నాడు ఇంకో నేత. కేడర్ కాయ కష్టంతో ఎమ్మెల్యేలై వారికే ద్రోహం చేసిన వారిని చెప్పు తెగేదాకా కొట్టాలంటున్నారు ఇంకొందరు నాయకులు. ఇంత పరుషంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలేంటి చెప్పులు గోల? అధిష్టానం కూడా ఈ చెప్పుల మ్యాటర్ని పట్టించుకోవడం లేదా? ఇంతకీ కాళ్లకుండాల్సిన చెప్పుల్ని చేతుల్లోకి తీసుకుంటామంటున్న ఆ నేతలెవరు? మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రాజకీయాల్లో నాలుక కంట్రోల్లో ఉండాలి. ఎక్కడేం మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియాలి. లేదంటే దానివల్ల ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, కొందరు నాయకుల వ్యాఖ్యలు కంట్రోల్ తప్పుతున్నాయి. కాలుకు వేసుకునే చెప్పులను చేతిలోకి తీసుకుంటామంటున్నారు. ఇందులో ఒక మాజీ ఎమ్మెల్యే సందర్భానుసారం ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని మరో మాజీ ఎమ్మెల్యే కూడా అదే దారి పట్టారు. ఇందులో మొదటి చెప్పుకోవాల్సింది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి. కేతిరెడ్డి మొదటి నుంచి ఏది మాట్లాడినా కాస్త ఘాటుగా ఓపెన్గా ఉంటుంది. అయితే ఈసారి ఆయన కోటరీ నాయకుల గురించి ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు చాలా వైల్డ్ ఫైర్లా అనిపించాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డిని చుట్టూ ఉన్న కొంతమంది నాయకులు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగి 2024 ఎన్నికల ముందు పార్టీ మారిపోయారు. అది కూడా బీజేపీ చెంత చేరారు. ఆ ఎన్నికల్లో కేతిరెడ్డి ఓటమి పాలు కావడంలో వారి ప్రభావం కూడా బలంగా పనిచేసిందనే అభిప్రాయం ఉంది. అందుకే కేతిరెడ్డి ఓ సందర్భంలో పార్టీ ద్వారా లబ్ధి పొంది తన దగ్గరుండి సంపాదించుకున్న కొందరు బయటకు వెళ్లారని, అలాంటి వాళ్లు మళ్లీ పార్టీలోకి వస్తామంటే తన ఇంటి గేటు ముందే చెప్పు తెగేదాకా కొడతానంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది కేతిరెడ్డిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ కూడా పెట్టారు. కేతిరెడ్డి డైలాగ్స్ వన్స్ మోర్ అన్నట్లు అనిపించాయేమో. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా చెప్పుల భాషలోనే స్పందించారు. అయితే ఆయన స్పందించింది మాత్రం సొంత పార్టీ నేతల మీదే. గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన 5 కీలక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు తోపుదుర్తి. ఆ నాయకులు వైసీపీకి హార్డ్ కోర్గా పనిచేసేవారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ప్రకాష్ రెడ్డి సోదరుల తీరుతో విసిగిపోయి ఎన్నికల్లో వారు అంటి ముట్టనట్లు ఉన్నారు. కానీ వీరంతా పార్టీకి ద్రోహం చేసి తన ఓటమికి పనిచేశారంటూ ప్రకాష్ రెడ్డి వారిపై సస్పెన్షన్ వేటు వేయించారు. ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రకాష్ రెడ్డి. ఆ సందర్భంలో కేతిరెడ్డి డైలాగుల్ని గుర్తు చేస్తూ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి తిరిగి వస్తానంటేనే చెప్పుతో కొట్టాలంటే మరి పార్టీలో ఉంటూ ద్రోహం చేసే వారిని దేంతో కొట్టాలని ప్రశ్నించారు. అలాంటి వారిని తిప్పులాడిచ్చి చెప్పు తిరగేసి కొట్టాలి కదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తోపుదుర్తి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలను వెంటేసుకుని తిరుగుతున్న ఏ నాయకుడి గురించి తోపుదుర్తి మాట్లాడారన్నది తెలియడం లేదు. అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో వారు ఉన్నవారంతా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు లోకల్ వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నారు. ఇంతకీ ఆయన సస్పెండ్ చేయించిన నేతలెవరంటే గత టీడీపీ ప్రభుత్వంలో తన సోదరుడిని పోగొట్టుకున్న ప్రసన్నాయపల్లి ప్రసాద్ రెడ్డి, పార్టీ కోసం ప్రాణాలిస్తామని పూలకుంట శివారెడ్డి, బోయ నరేంద్ర, కుంటిమద్ది రమేష్, నసనకోట ముత్యాలు వీరందరినీ 15 నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు ప్రకాష్ రెడ్డి. కానీ వారు మాత్రం తాము పార్టీలోనే ఉంటామని, అధిష్టానానికి తోపుదుర్తి తప్పుడు సమాచారం ఇచ్చి ఇలా చేయించారని, సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటారని చెప్పుకొచ్చారు. కానీ ఈసారి వారిపై ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయి పదజాలం వాడారు. పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన శివారెడ్డితో పాటు మరో 2 నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తోపుదుర్తిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఎవరు పార్టీకి ద్రోహం చేశారు, ఎవరు టీడీపీ నాయకులతో అంటగాగుతున్నారో వంటి అంశాల గురించి చెప్పారు. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేయకపోగా ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డేనన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లిని దూషించిన జేసీ కుటుంబం దగ్గరికి ఎలా వెడతావని ప్రశ్నించారు. జేసీ కాళ్లు మొక్కి మీ అన్న కూతురి పెళ్లికి ఆహ్వానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా ఉన్నామని, తాము వైసీపీ నాయకులను బంధుత్వంతో శుభకార్యాలకు పిలిస్తే ద్రోహులమవుతామని ప్రకాష్ రెడ్డిని నిలదీశారు. ఎన్నికల ముందు ఎంతమంది నాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నారో, గెలిచాక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేస్తామని ఎంతమంది దగ్గర ఎంతెంత తీసుకున్నారో ఆధారాలు కూడా ఉన్నాయని బాంబు పేల్చారు. టీడీపీతో ఉన్న లోపాయికారి ఒప్పందాన్ని ఆధారాలతో సహా బయటపెడతామన్నారు.
త్వరలోనే ప్రకాష్ రెడ్డి బండారాలన్నీ బయటపెడతామని, తాము ఎప్పటికీ పార్టీతోనే ఉంటామని చెబుతున్నారు. ఇలా వైసీపీలో కొన్ని రోజులుగా నాయకులు వాడుతున్న భాష, వారి తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలిటిక్స్లో పార్టీలు మారేవారు, పార్టీ నుంచి సస్పెండ్ అయి మళ్లీ తిరిగి వచ్చేవారు కూడా ఉంటారు. కానీ నాయకులు అలాంటి వారిని చెప్పుతో కొడతామంటూ తీవ్రంగా స్పందించడంతో అవతలి వైపు నుంచి అదే రియాక్షన్ కనిపిస్తోంది. మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరమని, తేడా వస్తే మీరు చెప్పిందే మేము చేస్తామని అంటున్నారు. హద్దులు మీరుతున్న నాయకుల మాటలకు వైసీపీ అధిష్టానం చెక్ పెడుతుందా, లేదంటే ఎప్పటిలానే ఎవరి చావు వారు చావని వదిలేస్తుందో చూడాలి.